హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. సింపుల్గా టేస్టీ అయిన ఎల్లిపాయలు చింతపండు చట్నీ ఎలా చేయాలని చూపిస్తా. వేడి వేడి ఇడ్లీకి దోశకు ది బెస్ట్ కాంబినేషన్. ఎలా చేయాలని చూపిస్తా. ఆన్ చేసి కడాయి పెట్టుకున్నా. దాంట్లో ఒక 4-5 టీ స్పూన్ ఆయిల్ పోసుకున్నా. మొత్తం ఈ నువ్వుల నూనెతోటి చేయాలి. ఇది మొత్తం పోసేసిన. ఆయిల్ కాగినాయి. ఇప్పుడు ఒక కప్పు ఎల్లిపాయలు తీసుకున్నా. అది మొత్తం వేసి కొంచెం ఎల్లిపాయలు మొత్తం ఆయిల్లో వేయాలి. దీనికి 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నా. ఒక 6-7 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు తీసుకున్నా. ఇప్పుడైతే ఫస్ట్ ఎల్లిపాయలు కొంచెం హాఫ్ వేగాలి. ఎల్లిపాయలు కొంచెం హాఫ్ వేగినాయి. దీంట్లో మనం తీసుకున్న ఎండుమిరపకాయలు, స్టవ్ మొత్తం స్లోగానే పెట్టుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు మిరపకాయలు కూడా కొంచెం వేగినాయి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, తొందరగా వేగడానికి కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాం. మనకు ఆనియను ఎల్లిపాయలు మొత్తం ఒక వేగిపోయినాయి. చాలు, బంద్ చేస్తాం. మళ్ళీ మనం పోపు కూడా వేయాలి కదా, ఆయిల్ కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు బంద్ చేసి చల్లార్చినాక మనం మిక్సీకి వేసేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నా. ఆవాలు, మినపప్పు కొంచెం ఎక్కువనే వేసుకోండి, కరకరలాడి బాగుంటాయి టేస్ట్. మనం మిక్సీకి పట్టిన ఎల్లిపాయలు దీనికి వేసుకోవాలి చట్నీని. చట్నీకి అయితే మనం పోపు వేసుకున్నాం. ఒక 2-3 మినిట్స్ ఇట్లనే నూనెలోనే మొత్తం మగ్గి రావాలి. ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 వీక్ ఉంటుంది. బయట అయితే 2-3 డేస్ వరకు ఉంటుంది. సూపర్గా రెడీ అయిపోయినాయి మన ఎల్లిపాయలు చట్నీ. మీరు కూడా ఇలానే తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. ఇడ్లీ దోశకు ది బెస్ట్ కాంబినేషన్ ఎల్లిపాయ చింతపండు చట్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.